హలో ఫ్రెండ్స్, దేవుడి నామంలో మీకు అందరికీ వందనములు. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? బాగున్నారని నమ్ముతున్నాను. దేవుడి వాక్యంలో రోజు ఎదుగుతున్నారని విశ్వసిస్తున్నాను. నాతో పాటు మీరు కూడా రోజు బైబిల్ చదువుతున్నారని నమ్ముతున్నాను. ఈరోజు వెల్కమ్ టు డే 18 ఆఫ్ రీడింగ్ ద బైబిల్ విత్ మీ. మరి నాతో పాటు 18th చాప్టర్ కలిసి చదువుతారా? 18th చాప్టర్లో 50 వర్సెస్ ఉన్నాయి. సో ఈ 18th చాప్టర్ని మనం 5 పార్ట్స్గా చదువుదాం. So today is reading the Bible with me, day 18, part A. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనవను. భక్తిహీనులు వరద పొరల వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టినను. మరణపు ఉరులు నన్ను ఆవరించినను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. అప్పుడు భూమి కంపించెను, అదిరెను, పర్వతములు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికాంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములో రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్ముకుండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఈ ఫస్ట్ 10 verses లో దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యెహోవా నీవే నా బలము, నీవే నా రక్షణ దుర్గము, నీవే నా శైలము, నీవే నా కోట, నీవే నా దుర్గము, నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను యెహోవా అంటున్నాడు. ఎప్పుడైతే భక్తిహీనులు నా మీదికి వస్తున్నారో, మరణ పాశము నన్ను చుట్టుకొని ఉందో, పాతాళపు పాశములు నన్ను అరికట్టెను, మరణము నా మీదికి వచ్చిందో, శ్రమలను నా మీదికి వచ్చినప్పుడు నేను నీకు ముర్ర పెట్టగా నువ్వు నాకు ఉత్తరం ఇస్తావు అంటున్నాడు దావీదు. ఆలయము నుండి నా ప్రార్థన అంగీకరించబడుతుంది అని దావీదు అంటున్నాడు. నా మొర ఆయన సన్నిధికి చేరిందని, ఆయన నాకు ప్రార్థనకు చెవిలియొగ్గు ఉన్నాడని చెప్తున్నాడు. అప్పుడు ఇంకో దావీదు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇలాంటి ప్రార్థన నీతిమంతురాలుగా నువ్వు నేను చేసినప్పుడు భూమి కంపిస్తుందంట, పర్వతములు పునాదులు వణుకుతాయట, ఆయన కోపంతో అవి కంపించెను అంట. నీతిమంతుణ్ణి, యెహోవా ఇష్టపడే బిడ్డల్ని, దేవుని సేవకులను, దేవుడు పని చేసేవారను నువ్వు నేను ఏమన్నా అంటే దేవుడు కోపంగా ఉంటాడు బిడ్డ, జాగ్రత్త. దేవుడు కోపిస్తాడు, ఆయన కోపం కంపిస్తుంది. కాబట్టి ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి కదా. మనం అందరం కూడా దేవుడు ఇంకా ఏం చేయట్లేదే అనుకుంటున్నాం. కానీ ఆయనను ఎవరైతే నీతిమంతులను ముడతారో, ఎవరైతే యెహోవా బిడ్డలను ముడతారో ఆయన కనుగుడ్డి ముట్టిన వంటి వారంట. కాబట్టి ఎంతో మంది మన మధ్యలో ఉన్న సేవకులు జీవితాలు ఎంతో నాశనం అయిపోతున్నాయి. ఎన్నోసార్లు వాళ్ళని చంపివేస్తున్నారు, దూచి చేస్తున్నారు, అన్ని జరుగుతున్నాయి. కానీ మనం ఇంకా అనుకుంటుండొచ్చు, దేవుడు ఎందుకు అలౌ చేశాడు, దేవుడు ఎందుకు వాళ్ళని చంపిపించాడు, దేవుడు ఎందుకు వాళ్ళకి అవమానం కలుగ చేశాడు అనుకుంటున్నారేమో. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, నిజంగా వాక్యంలో ఉంది అది. ఎవరైతే దేవుని బిడ్డలు ముడతారో దేవుడికి కోపం వస్తుందంట. ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపం ఎవ్వరు తట్టుకోలేరు. నెవర్. ఆయన ప్రేమ ఎంతో అధికమో కోపం కూడా అంతే. కోపం ఎంత కోపిస్తాడు దేవుడు అంటే, ఆయన బిడ్డలకి ఏమైనా జరిగినప్పుడు, వాళ్ళు ఆయన పాద సన్నిధి దగ్గర మొర్ర పెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడికి కోపం వస్తుంది. ఇంకా దేవుడు ఏమేం చేస్తాడో నెక్స్ట్ వ్యూ వర్సెస్లో మనం నేర్చుకుందాము. 18th చాప్టర్లో మనం నేర్చుకుందాము. నెక్స్ట్ డే ఈ వారం అంతా కూడా మనం 18th చాప్టర్ గురించే ధ్యానిస్తూ ఉందాం. ఈ ఫస్ట్ 10 verses లో దావీదు ఎంత బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేశాడు కదా. అవును, మరి మన కొండ కోట, మన ఆశ్రయం మన ఎవరు? ఒక్కసారి మనం ఎగ్జామిన్ చేసుకుందామా? నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు మనుషుల వైపు తిరుగుతున్నావా, లేకపోతే ఆ యెహోవా వైపు తిరుగుతున్నావా? నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఆ మనుషుల తట్టు తిరుగుతున్నావా, లేకపోతే ఆ మనుషుల తట్టు నువ్వు తిరుగుతున్నావా, యెహోవా తట్టు తిరుగుతున్నావా? ఆయననే నీ ఆశ్రయదుర్గం అయినట్టయితే నువ్వు నీతిమంతుడుగా ఎంచబడతావు. ఆయన నీ కొండ కోట ఆశ్రయం నువ్వు నమ్మితే ఆయన ఖచ్చితంగా పర్వతం నుండి దిగి వచ్చి నీకు సహాయం చేస్తాడు. ఆ యేసయ్య స్తుతిద్దామా, ఆ యేసయ్యను గణపరుద్దామా? ఒక్కసారి కళ్ళు మూసుకున్నట్టయితే, యేసయ్య ఈ దినం ఇచ్చినందుకు వందనాలు యేసయ్య, నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు, ఈ దినమంతా మాతో ఉండండి యేసయ్య. అవునయ్యా, మీరు జ్ఞాపకం చేసి ఉన్నారయ్యా, మేము మొర్రపెట్టగా నాయన మా మొరను మీరు విని ఉన్నారని జ్ఞాపకం చేసి ఉన్నారు తండ్రి. నాయన దేవా, మా మీదికి దుష్టత్వం పాతాళము నాయన లేసినప్పుడు యేసయ్య నాయన నువ్వు కోపిస్తావని నాయన, నీ కోపం వల్ల నాయన భూమి అంతా వణుకుతుంది అని యేసయ్య నాయన నువ్వు చెప్పి ఉన్నావు తండ్రి. యేసయ్య నీకే స్తోత్రం నాయన. నిన్ను మేము ఆధారముగా చేసుకొని జీవించే కృపను అనుగ్రహించండి నాయన. ప్రతిదీ మా చేతులకు మేము తీసుకొనకూడగా నాయన నీ పాది చెంత అప్పగించుకునే కృపను అనుగ్రహించండి. ఈ దినం నీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం స్వామి.
ఈ 10 వర్సెస్లో దావీదైతే ఎంత బ్యూటిఫుల్గా దేవుని మహిమను డిస్క్రైబ్ చేశాడో, ఆయన మన ప్రార్థనలు ఎలా వింటాడు అని డిస్క్రైబ్ చేశారో, అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో, అదే గొప్ప హోప్తో ఈ దినమంతా మనం సమయం గడదాం. తిరిగి రేపు ఉదయకాలం సమయం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృపాతిశయములు నీపైన, నాపైన, మన కుటుంబం పైన మెండుగా ఉండను గాక అని ప్రార్థిస్తున్నాను. మరలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you tomorrow. Bye-bye.